మాతాజీ. హ- హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. ఈ రోజు క్లాస్ మొదలు పెట్టేక ముందు మంగళాచరణ చేద్దాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతా పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ్చ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. ఈ రోజు మనము భగవద్గీతలోని 8వ అధ్యాయమైన భగవత్ ప్రాప్తి అనే చాప్టర్ లో 15వ శ్లోకం నుంచి తెలుసుకుందాము. ముందుగా 14వ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు మరణ సమయంలో ఎవరైతే శ్రీకృష్ణ భగవాను స్మరిస్తారో, దేహాన్ని విడిచే సమయంలో ఎవరైతే శ్రీకృష్ణ భగవాను స్మరిస్తారో వాళ్ళు శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య భావాన్ని పొంది తన ధామం చేరుతారు అని చెప్తారు. ఆ తర్వాత ఒకవేళ శ్రీకృష్ణ భగవానుని కాకుండా ఇంక వేరే దేన్నైనా స్మరిస్తే, మరణించే సమయంలో వేరే దాని గురించి స్మరిస్తే ఆ భావాన్నే పొందుతారు. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఈ భౌతిక జగత్తులో మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తే ఆధ్యాత్మిక జగత్తు భగవద్ధామంకి వెళ్తారు. అట్లా కాకుండా వేరే దాని గురించి స్మరిస్తే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఓ అర్జున, సర్వకాల సర్వావస్థల్లో నన్నే స్మరించు. అలాగే నీ విద్యుక్త ధర్మమైన యుద్ధం కూడా చెయ్యి. అలాగే నీ మనస్సును, నీ బుద్ధిని నాపై సమర్పించి నాకు భక్తియుక్త సేవ చెయ్యి. ఈ విధంగా చేయడం ద్వారా నువ్వు నన్ను స్మరించగలుగుతావు అని చెప్తారనమాట. ఇప్పుడు 15వ శ్లోకంకి వెళ్దాము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత. హరే కృష్ణ. ఎవరైనా 15వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వమును ఒడసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏనాడు తిరిగి రారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు భక్తులు ఎవరైతే మరణ సమయంలో శ్రీకృష్ణ భగవాను తలిచి స్మరించి భగవద్ధామం తిరిగి వెళ్తారో, శ్రీకృష్ణ భగవాను పొందుతారో, అటువంటి వాళ్ళు మళ్ళీ తర్వాత మాముపేత్య అంటే నన్ను పొందిన పిమ్మట పునర్జన్మ నాప్నువంతి అంటే వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. అంటే మళ్ళీ ఏ తల్లి గర్భంలోనూ జన్మించాల్సిన అవసరం అనేది లేకుండా ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటారు. ఆ వైకుంఠానికి గాని గోలోక వృందావనంకి గాని చేరుకుంటారు. అక్కడ నాతో భక్తియుక్త సేవలో నెలకొంటారు అని చెప్తారనమాట. అని చెప్పి ఏమంటారు, పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అంటే ఈ భౌతిక జగత్తు ఎలాంటిదంట, దుఃఖాలయము అశాశ్వతము అని చెప్తున్నారనమాట. ఈ భౌతిక జగత్తును సృష్టించినది శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారనమాట, ఈ భౌతిక జగత్తు అనేది దుఃఖాలయము అశాశ్వతము. అటువంటి ఈ భౌతిక జగత్తుకు, దుఃఖాలయమైన అశాశ్వతమైన ఈ భౌతిక జగత్తుకు నన్ను పొందిన మహాత్ములు మళ్ళీ తిరిగి రారు అని చెప్తున్నారనమాట. ఎందుకు తిరిగి రారు వాళ్ళు అంటే, వాళ్ళు అత్యున్నతమైన సంసిద్ధిని పొందినారు. సంసిద్ధిం పరమాంగతిం, పరమగతిని పొందినారు కాబట్టి మళ్ళా ఈ భౌతిక జగత్తుకు తిరిగి రానవసరం లేదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు దుఃఖాలయము అశాశ్వతం అని చెప్తున్నారు ఈ భౌతిక జగత్తుని. దుఃఖాలయము అంటే
దుఃఖాలకు నిలయము అన్నట్టు అన్నమాట. అంటే మనం అనుకోవచ్చు అన్ని దుఃఖాలే కాదు కదా, మనం అప్పుడప్పుడు సంతోషంగా కూడా ఉంటున్నాం కదా అంటే గన ఆ సంతోషం ఉన్నా కూడా అది తాత్కాలికమైనదే. ప్రతి జీవి రకరకాలైన దుఃఖాలకు గురి అవుతున్నాడు ఈ భౌతిక జగత్తులో. ప్రకృతి ఇచ్చే దుఃఖాలను అనుభవిస్తున్నాడన్నమాట. త్రివిధ తాపాలు అని అంటారు. అంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని 3 రకాల దుఃఖాలనేటివి, తాపాలనేటివి ఉంటాయన్నమాట. అంటే మన శరీరం పెట్టే బాధలు, మన మనసు పెట్టే బాధలు, ఇంకా ఇతర జీవులు పెట్టే బాధలు, చీమలనుకోండి, దోమలనుకోండి, ఇంకా పాములనుకోండి, కుక్కలనుకోండి. మనం రోడ్డు మీద పోతా ఉంటాం, మన తప్పేం ఉండదు, వచ్చి కరిచేస్తుంది కుక్క. ఏం చేసుండం దానికి. అట్లా ఇతర జీవుల నుంచి మనకి బాధలు అనేటివి రావచ్చు. ఇంక మనము అనుకోవచ్చు, మనము జాబ్ చేస్తున్నప్పుడు మనము పక్కన కొలీగ్స్ తో ఎంతో జాగ్రత్తగా మనము ఉంటాము, కానీ కూడా ఎవరిని ఏమి అనము. మన పని మనం చేసుకుంటా పోతున్నా కూడా ఎట్లో ఒకట్లా మనకి వాళ్ళ చేత వాళ్ళు మనకి గొడవ పెట్టుకుంటారన్నమాట. అసలు నేనేం తప్పు చేశాను, నాకు ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ అది ఈ జగత్తే అటువంటిదన్నమాట. దుఃఖాలయము అశాశ్వతము. ఇప్పుడు అడవిలో దావాగ్ని వస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే కార్చిచ్చులాగా ఫారెస్ట్ ఫైర్ అంటారు. దాన్ని ఎవరు కావాలని అగ్గి పెట్టరు అడవిలోకి పోయి. కానీ 2 కొమ్మలు రాసుకోగానే అది అగ్గి పుడుతుంది, దావాగ్నిగా మారుతుంది. దానికి కారణం ఎవరు అంటే ఎవరూ కాదు. అలాగే మనకి కష్టాలు ఎందుకొస్తున్నాయి, నేనేమి తప్పు చేయకపోయినా నాకు ఇట్లా జరుగుతా ఉంది అంటే ఈ ప్రకృతి యొక్క నియమాలే అటువంటివి. మన కర్మానుసారము మనకి దుఃఖాలు, సుఖాలు మనం కోరుకున్నా కోరుకోకపోయినా వస్తూనే ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇంకా ఈ 4 రకాల దుఃఖాలైతే ఖచ్చితంగా అవి కాన్స్టెంట్ గా ఉండనే ఉంటున్నాయి అన్నమాట. ఏంటివి అవి అంటే జన్మించడము, వృద్ధాప్యం చెందడము, రోగాలు, జన్మ, మృత్యు, జర, వ్యాధి, మరణించడం. ఈ 4 అనేటివి ఎలాగో ఉండనే ఉన్నాయి ఈ భౌతిక జగత్తులో. దేనికైనా సరే ఎక్స్పైరీ డేట్ అనేది ఉందన్నమాట. పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ వృద్ధాప్యము, రోగాలు మరియు మరణము అనేది కామన్ అన్నమాట. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు, ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము, అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు అని చెప్తున్నారు అన్నమాట. మనము దీని నుంచి బయటపడాలి అంటే శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ అనేది చేయాలి. మనం ఎందుకు చేస్తాం భక్తియుక్త సేవ? ఎందుకు చేస్తాము? మనము ఫస్ట్ దుఃఖంలో ఉన్నాను, నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను అని మనం అర్థం చేసుకోగలిగితే ఇది శాశ్వతమైన ఆనందం అయితే ఈ భౌతిక జగత్తులో లేదు, అన్ని తాత్కాలికమే, సుఖమైన దుఃఖమైన తాత్కాలికంగానే ఉంది. శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారు ఈ భౌతిక జగత్తు దుఃఖాలయమని, అశాశ్వతమని అని మనం కన్విన్స్ అయితే అప్పుడు దాని నుంచి బయటపడడానికి మనము ప్రయత్నం చేస్తామన్నమాట. భగవంతునికి, శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా, మెయిన్ గా హరినామ సంకీర్తనం ద్వారా మనము భగవంతుణ్ణి పొందగలుగుతాము అని చెప్తున్నారు అనమాట ఈ శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 18th శ్లోకము, 16th శ్లోకము. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తి నోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. 16వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకం వరకు గల సమస్త లోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే కాని ఓ కౌంతేయ, నా లోకంను చేరిన వాడు పునర్జన్మను పొందడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ 16వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే చెప్పేస్తున్నారనమాట. ఆ బ్రహ్మ భువనార్లోక అంటే ఈ భౌతిక జగత్తులో, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి 14 లోకాలలో, అట్లా ముల్లోకాలు అని అంటాం కదా, భూమి మధ్యలో ఉంటుంది, పైన ఉండేటివి ఉత్తమ లోకాలు, కింద ఉండేటివి అధమ లోకాలు. ఈ 14 లోకాలలో ఎక్కడ జన్మ తీసుకున్నా సరే అవి జన్మ మృత్యు జరా వ్యాధి భరితంగా ఉంటాయి అని చెప్తున్నారనమాట.
బ్రహ్మలోకంలో ఉన్నా కూడా బ్రహ్మ గారికైనా కూడా తన 100 సంవత్సరాలు అయిపోగానే మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా వెళ్ళిపోవాల్సిందే. ఆ ఆ బ్రహ్మలోకం నుంచి మొదలుకొని కింద పాతాళ లోకం వరకు ఎక్కడ జన్మించినా కూడా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ పునరావృత్తి అనేది ఉంది. కానీ ఎవరైతే మాముపేత్య నన్ను పొందుతారో, అంటే శ్రీకృష్ణ భగవానుని పొందుతారో, ఓ కుంతి పుత్ర ఓ కౌంతేయ పునర్జన్మ నా విద్యతే, అటువంటి వ్యక్తికి పునరావృత్తి అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. హయ్యెస్ట్ లోకమైన బ్రహ్మలోకం నుంచి అత్యధమ లోకమైన పాతాళ లోకం వరకు ఈ భౌతిక జగత్తులో జీవి ఎక్కడ జన్మించినా కూడా ఈ పునరావృత్తి అనేది ఉంది, జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉంది. కానీ ఎప్పుడైతే భక్తుడు నన్ను స్మరించడం ద్వారా నన్ను పొందుతాడో, నాకు భక్తియుక్త సేవ చేసి నన్ను పొందుతాడో, శ్రీకృష్ణ భగవానుని పొందుతాడో, ఆ భగవద్ధామాన్ని తిరిగి చేరుకుంటాడో, అటువంటి వ్యక్తికి ఈ పునరావృత్తి అనేది ఉండదు, మళ్ళీ ఈ భౌతిక జగత్తులో జన్మించిన అవసరం లేదు అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 17వ శ్లోకము. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహ హోరాత్ర విదో జన. హరే కృష్ణ. 17th శ్లోకం చదవండి మాతాజీ. 17th శ్లోకం. మానవ పరిగణన అనుసరించి 1000 మహాయుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు అవును, అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఈ భౌతిక జగత్తు అశాశ్వతము అని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. బ్రహ్మగారి యొక్క ఒక రోజు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. బ్రహ్మగారు ఒక రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి. ఒక పగలు అంటే 1000 దివ్య యుగాలు, 1000 మహాయుగాలు అని చెప్తున్నారన్నమాట. దివ్య యుగము అన్న మహాయుగము అన్న చతుర్యుగము అని కూడా అంటారు. ఒక దివ్య యుగము అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 ఒకసారి సైకిల్ కంప్లీట్ అయితే ఒక దివ్య యుగము అని అంటారు. అటువంటివి 1000 దివ్య యుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు. మరి బ్రహ్మదేవుడికి ఒక రాత్రి ఎంత సమయము అంటే మరి ఇంకొక 1000 దివ్య యుగాలు. అంటే బ్రహ్మదేవుడికి 2000 దివ్య యుగాలు అయితే ఒక రోజు గడుస్తుంది అనమాట. అట్లా బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాల ఆయుష్ అనేది ఉంటుంది. ఈ లెక్కన ప్రకారం మనం లెక్కేస్తే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ 311 లక్షల కోట్ల సంవత్సరాలు అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ 100 years పూర్తి అవ్వగానే ఈ బ్రహ్మాండం అంతా మళ్ళీ కారణోదక సాయి విష్ణువులో కలిసిపోతుంది అనమాట. అంటే బ్రహ్మదేవుని యొక్క వయస్సు ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మన 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 కాలంతో పోలిస్తే బ్రహ్మదేవుని యొక్క వయస్సు 311 లక్షల కోట్ల సంవత్సరాలు అనమాట. ఈ కాలం ఎంతనో తెలుసా? కారణోదక సాయి విష్ణు ఒకసారి గాలి పీలిస్తే ఎంత సమయమో అంత సమయము బ్రహ్మదేవుని యొక్క వయస్సు అన్నమాట, 100 years అన్నమాట. అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండాలలో కాలం అనేది అలా తొందరగా అయిపోతుంది అనమాట. అంటే అంత పెద్ద ఆయుష్ ఉన్నా కూడా బ్రహ్మదేవుడికంటూ కూడా ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఈ భౌతిక జగత్తు, ఈ బ్రహ్మాండం అంతా కూడా వెళ్ళిపోవలసిందే అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. అంటే అశాశ్వతము అని చెప్తున్నారు అనమాట. 18వ శ్లోకంకి వెళ్దాము. అవ్యక్తాద్వ్యక్తయః సర్వా ప్రభవంత్యాహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సంగకే. హరే కృష్ణ. 18th శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి సుగ్నా మాతాజీ. 18th శ్లోకం. బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభమైనంతనే జీవులందరూ అవక్త స్థితి యందు వ్యక్తం చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవక్తమైనందు లీనమగుదుడు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ బ్రహ్మగారి పగటి సమయంలో ఏం జరుగుతుంది అంట? సృష్టి అనేది జరుగుతుంది. ఈ 14 లోకాలను సృష్టి చేస్తాడు. ఆ తర్వాత సృష్టి జరిగినప్పుడు
జీవులంతా అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్త స్థితికి వస్తారనమాట. జీవులంతా మళ్ళీ జన్మలు తీసుకుంటారు. అదే బ్రహ్మగారి రాత్రి సమయంలో ఏమవుతుందంట, ఈ లోకాలన్నీ కూడా గర్భోదక సాయి విష్ణువులో కలిసిపోతాయి. అప్పుడు ఈ జీవులందరూ కూడా వ్యక్త స్థితిలో నుంచి అవ్యక్త స్థితికి వెళ్తారు అని చెప్తున్నారు అనమాట. బ్రహ్మగారి పగటి సమయంలో సృష్టి జరుగుతుంది, రాత్రి సమయంలో అన్ని లోకాలు గర్భోదక సాయి విష్ణువులో అన్ని లోకాలు నశింపుకు గురి అయ్యి గర్భోదక సాయి విష్ణువులో కలిసిపోతాయి అన్నట్టు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. 19th శ్లోకంకి వెళ్దాము. భూతగ్రామ సయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యాహరాగమే. 19th శ్లోకం చదవండి, ట్రాన్స్లేషన్. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. సువర్ణ మాతాజీ చదవండి మాతాజీ. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభం అవ్వగానే జీవులందరూ మరలా వ్యక్తమగుదురని అతని రాత్రి ఆరంభం అవ్వగానే వివసులై నశింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మదేవుని యొక్క పగటి సమయంలో సృష్టి జరుగుతుంది. ఆ సమయంలో జీవులు వ్యక్తం అవుతారు, జీవులంతా పుడతారు. మరియు బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయంలో లోకాలన్నీ నశింపుకు గురి అవుతాయి. అప్పుడు జీవులందరూ అవ్యక్త స్థితికి వెళ్ళిపోతారు, అందరూ గర్భోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోతారు. ఇలా మళ్ళీ మళ్ళీ పుడతా ఉంటారు, మళ్ళీ మళ్ళీ వ్యక్తం అవుతా ఉంటారు, అవ్యక్తం అవుతా ఉంటారు జీవులు. ఇది రొటీన్ గా జరుగుతా ఉంటుంది. ఈ చక్రంలో నుంచి బయటపడాలి, ఈ అవ్యక్త స్థితిలో నుంచి జీవుడు బయటపడాలి అంటే బ్రహ్మదేవుని పగటి సమయంలో ఎప్పుడైతే మనము జన్మిస్తామో అప్పుడు శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేసి మనము ఈ వ్యక్త స్థితి లేనటువంటి ఆధ్యాత్మిక జగత్తుకు భగవద్ధామానికి తిరిగి చేరుకోవాలి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 20వ శ్లోకము. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తాస్తత సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. హరే కృష్ణ. 20వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఈ వ్యక్త జడ జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరొక అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టము, నాశరహితమైనది. ఈ భౌతిక జగత్తున గల సమస్తము నశించినను అది మాత్రం యథాతథముగా నిలిచి ఉండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు పై శ్లోకాలలో ఏం చెప్పినారు, భౌతిక జగత్తు గురించి చెప్పినారు అనమాట. అంటే ఆ భౌతిక జగత్తు అనేది దుఃఖాలయము, అశాశ్వతము, టెంపరరీ, తాత్కాలికమైనది, వస్తుంటుంది, సృష్టించబడుతుంటుంది. బ్రహ్మదేవుని యొక్క పగటి సమయంలో సృష్టించబడుతుంది, రాత్రి సమయంలో నశింపుకు గురవుతుంది. జీవులు కూడా పగటి సమయంలో వ్యక్తం అవుతారు, రాత్రి సమయంలో అవ్యక్తం అవుతారు. కానీ దీనికి భిన్నంగా ఇంకొక లోకం ఉంది, అది ఆధ్యాత్మిక జగత్తు. అది ఎలా ఉంటుందంట, దానికి ఈ అవ్యక్త స్థితికి అతీతంగా ఇంకొక లోకం ఉంది, అది ఆధ్యాత్మిక జగత్తు. అది నాశరహితమైనది, అంటే సనాతనమైనది. ఈ భౌతిక జగత్తు అంతా ప్రళయం వచ్చి మునిగిపోయినా కూడా ఆధ్యాత్మిక జగత్తు మాత్రము అలాగే శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఈ భౌతిక జగత్తు శక్తిచే తయారు చేయబడి ఉంటుంది అనమాట. కాబట్టి అది ఒకసారి సృష్టింపబడుతుంది, ఒకసారి నశింపుకి గురవుతుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక లోకము, వైకుంఠ లోకాలు, గోలోక బృందావనము, వైకుంఠ లోకాలు అన్ని కూడా భగవంతుని యొక్క అంతరంగిక శక్తిచే తయారు చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ భౌతిక జగత్తు ఉన్నా లేకపోయినా అది మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని చెప్తున్నారు. 21వ శ్లోకంకి వెళ్దాము. అవ్యక్తోక్షర ఇత్యుక్తం తమాహుం పరమాంగతిం యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ. 21 శ్లోకం ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమని
అక్షరమని వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడునో, ఏ ప్రదేశము పొందిన పిమ్మట జీవుడు వెనుకకు తిరిగి రాడో అదే నా దివ్యధామము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య ధామం గురించి చెప్తున్నారనమాట. తద్ధామ పరమం మమ, అది నా దివ్య ధామము అని చెప్తున్నారు. ఎలా ఉంటుందంట భగవంతుని యొక్క ధామము? అవ్యక్తం. అవ్యక్తం అంటే కనపడదు, మన భౌతికమైన కళ్ళకు ఆ లోకము కనపడదు అనమాట. ఆధ్యాత్మిక జగత్తు భగవంతుని యొక్క భగవద్ధామము అవ్యక్తము. అక్షరము అంటే ఎప్పుడు నశింపుకి గురి లేదనమాట, గురి కాదు, శాశ్వతంగా ఉంటుంది, సనాతనంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది, నశింపు అనేది లేదు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక జగత్తు భగవంతుని యొక్క అంతరంగ శక్తి చేత సృష్టించబడి ఉంటుందన్నమాట. పరమాంగతి అంటే పరమగతి అంటే అంతకు మించిన లోకం ఏది లేదనమాట, ఉత్తమమైన లోకం ఏది లేదు. అటువంటి లోకంని, అటువంటి నా ధామాన్ని ప్రాప్య అంటే ఎవరైతే పొందుతారో, నా నివర్తంతే ఎవరైతే నా ధామంకి తిరిగి వస్తారో, నన్ను పొందుతారో, శ్రీకృష్ణ భగవాను పొందుతారో, అటువంటి వాళ్ళు మళ్ళీ భౌతిక జగత్తులో పునర్జన్మ తీసుకోని అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు పరమ సిద్ధిని పొందారు కాబట్టి తిరిగి మళ్ళీ ఈ భౌతిక జగత్తులో జన్మించిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తన ధామం గురించి సూచనంగా చెప్పారనమాట. అంటే చాలా తక్కువగా చెప్పారు. అవ్యక్తమని, అక్షరము అని, అది పరమగతి అని చెప్పారు. ఈ 3 పదాలు మాత్రమే చెప్పారు. కానీ భగవద్ధామం గురించి బ్రహ్మ సంహితలో చాలా విస్తారంగా చెప్పారనమాట. కొంచెం మనం బ్రహ్మ సంహితలోది ఏం చెప్పారు అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో రాశారు. అది ఒకసారి చూద్దాము. ఆ భగవంతుని యొక్క ధామము, ఆ గోలోక బృందావనము దేనితో తయారై ఉంటుందంట? చింతామణి నేల అన్నమాట. అంటే చింతామణులతో తయారై ఉంటుందంట. చింతామణులు అంటే ఏంటి అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది తక్షణము మన ముందర ఉంటుందన్నమాట. అంతేకాకుండా అక్కడ కల్పవృక్షాలు ఉంటాయంట. మనం ఏ ఆహారం అయితే ఆ కల్పవృక్షాలు మనం ఏది తినాలనుకున్నా, ఏ ఆహారం కావాలనుకున్నా తక్షణమే అవి ఏర్పాటు చేస్తాయన్నమాట. అంతేకాకుండా అక్షయంగా పాలు ఇచ్చేటువంటి సురభి గోవులు ఉంటాయన్నమాట. అంటే పాల సముద్రాలు కూడా ఉంటాయన్నమాట. అంతటి పాలను తయారు చేసే సురభి గోవులు కూడా అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు లక్షల కొలది లక్ష్మీదేవులతో సేవలను తీసుకుంటా ఉంటారనమాట. శ్రీకృష్ణ భగవానుడు అక్కడ జగన్మోహనాకారంగా ఉంటారంట. మరియు నీలమేఘ శ్యామ రంగులో ఉంటారంట. నెమలి పించం ధరించి ఉంటారంట. వేణువుని వాయిస్తూ ఉంటారు. ఆ తర్వాత మెడలో రకరకాల పూలమాలను, వైజయంతి మాలను ధరించి ఉంటారు. అక్కడ భగవంతుని యొక్క దివ్య రూపము ఎలా ఉంటుంది అంటే కళ్ళు కమల పువ్వుల వల్లే ఉంటాయి. కళ్ళు, చేతులు భగవంతుని యొక్క చేతులు, మరియు నీలమేఘ శ్యామ రంగులో జగన్మోహనాకారంగా ఉంటారు. భగవంతుని యొక్క అందము ఎంతటిది అంటే కొన్ని కోట్ల మంది మన్మధుల అందము కలిపినా కూడా భగవంతుని అందం ముందు దిగదొడుపు అన్నమాట. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు పీతాంబరాన్ని ధరించి ఉంటాడు. అంటే పసుపు రంగు పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు. పూమాలను ధరించి ఉంటాడు. నెమలి పింఛాన్ని ధరించి ఉంటాడు. అందరూ అక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే ఒక పాటలాగా ఉంటుందన్నమాట. అంత కమ్మగా ఉంటుందన్నమాట. చెవులకు అంత వినసొంపుగా ఉంటుంది. అక్కడ నడిస్తే ఎలా ఉంటుంది అంటే నాట్యంలా ఉంటుందంట. ఎవరైనా నాట్యం చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారు, అలా వాళ్ళు ప్రతి క్షణము అలా అటువంటి దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తా ఉంటారన్నమాట. అటువంటిది భగవంతుని యొక్క దివ్యధామమైన గోలోక బృందావనము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు అన్నమాట. 22వ శ్లోకంకి వెళ్దాము. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్తాని భూతాని ఏన సర్వమిదం తతం
22వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. అందరికంటే గొప్పవాడైన పరమపురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉంటాడు. సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, పురుష సా పరహ, అందరికంటే అధికుడైన దేవాతి దేవుడు. అంటే శ్రీకృష్ణ భగవానుడే అందరికంటే అధికుడు. శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడు ఎవరూ లేరు. ఎవరైనా సరే శ్రీకృష్ణుడి నుంచి వచ్చిన వాళ్ళే కానీ శ్రీకృష్ణునికి పైన ఎవరూ లేరు అని చెప్తున్నారు అనమాట. అటువంటి శ్రీకృష్ణుడిని మనం పొందాలంటే, అటువంటి గోలోక బృందావనం పైన శ్లోకంలో వర్ణించారు కదా, అటువంటి భగవద్ధామాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలంట? భక్త్యా లభ్యస్, అంటే కేవలం భక్తి చేత మాత్రమే నన్ను పొందుతారు, శ్రీకృష్ణ భగవానుని పొందుతారు, భగవద్ధామాన్ని పొందుతారు అని చెప్తున్నారంట. ఇంకా అనన్యయ అంటే ఇంకా వేరే ఏ పద్ధతుల ద్వారా నన్ను పొందలేరు అని చెప్తున్నారు. అంటే చాలా పద్ధతులు ఉన్నాయి కదా, కర్మయోగం అని, ధ్యాన యోగం అని, జ్ఞాన యోగం అని, అష్టాంగ యోగం అని, షట్చక్ర యోగం అని, అలా చాలా ఉన్నాయి. కానీ నన్ను పొందాలంటే అందరికంటే అధికుడైన శ్రీకృష్ణ భగవానుని ఏ విధంగా పొందగలుగుతారు అంటే కేవలము భక్తి ద్వారానే, భక్తియుక్త సేవ ద్వారానే నన్ను పొందగలుగుతారు. ఇంకా సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారు అంటే, అక్కడ ఉన్నా సరే నేను, అంటే గోలోక బృందావనం అనేది హైయెస్ట్ అన్నమాట. ఆధ్యాత్మిక జగత్తులోనే ఉత్తమమైన లోకం, అంటే అన్నిటికంటే పైన ఉండే లోకం. ఫస్ట్ ఈ భౌతిక జగత్తు ఉంటుంది, దీన్ని దేవి ధామం అని కూడా అంటారు. అంటే మాయాశక్తి చేతనే తయారై ఉంటుంది కదా, దుర్గాదేవి ధామం అని కూడా అంటారు ఈ భౌతిక జగత్తు. ఈ భౌతిక జగత్తుకు పైన మహేష ధామం, అంటే శివుడి యొక్క ధామము, కైలాసం అని కూడా అంటాం. ఆ కైలాసంకి పైన వైకుంఠ లోకాలు, హరిధామం అనేది ఉంటుందన్నమాట. అంటే వైకుంఠ లోకాలు అనంత కోటి వైకుంఠ లోకాలు ఉంటాయి. ఆ వైకుంఠ లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు వివిధ అవతారాలలో భక్తులతో సేవలను పొందుతా ఉంటాడు. ఈ వైకుంఠ లోకాలకు పైన ఈ గోలోక బృందావనం అనేది ఉంది. అది శ్రీకృష్ణ భగవానుని యొక్క ధామము. మరి అంత పైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా ఈ భౌతిక జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నారు. ఎలా వ్యాపించి ఉన్నారు? పరమాత్మ రూపంలో ఉన్నారనమాట. అక్కడ ఉంటూ కూడా శ్రీకృష్ణ భగవాన్ తన నిజధామమైన గోలోక బృందావనంలో ఆధ్యాత్మిక జగత్తులో ఉంటూ కూడా ఇక్కడ ఈ భౌతిక జగత్తులో సర్వవ్యాపి అయి ఉన్నారు. పరమాత్మ రూపంలో ప్రతి అణువులో శ్రీకృష్ణ భగవానుడు వ్యాప్తి చెంది ఉన్నారనమాట. ప్రతి జీవి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 23వ శ్లోకము. ఎత్ర కాలే ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. 23 ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలములలో ఈ జగత్తును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండానో నీకు నేను ఇప్పుడు వివరించేదను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, మళ్ళీ షట్చక్ర యోగం చేసే యోగుల గురించి చెప్తారనమాట. యోగి ఏ సమయంలో తన శరీరాన్ని విడిచడం ద్వారా మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాడో లేదా తిరిగి వస్తాడో ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్జున అని చెప్తున్నారనమాట. అంటే యోగి యోగంలో నెలకొని తన ప్రాణాన్ని ఏ టైంలో వదిలితే ఈ భౌతిక జగత్తుకు మళ్ళీ రాడో, లేదా ఏ టైంలో వదిలితే ఈ భౌతిక జగత్తుకు మళ్ళీ తిరిగి వస్తాడో
దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్జున అని చెప్పి చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 24. అగ్నిర్జ్యోతిర్ జ్యోతిరహ శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జన. హరే కృష్ణ. 24th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. పరబ్రహ్మం ఎదిగిన బ్రహ్మదత్తులు అగ్నిదేవుని ప్రభావంలోను కాంతిలోను పగటి వేళ ఏదేని శుభగడియలోను శుక్లపక్షంలోను లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించి ఉత్తరాయణ పుణ్యకాలంలోని 6 మాసములలోను ఈ జగత్తును వీరుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు యోగి గతి గురించి చెప్తున్నారనమాట. అంటే ఎవరైతే అగ్ని యొక్క ప్రభావం అగ్ని యొక్క ప్రభావం ఉన్నప్పుడు లేదా కాంతిలోను అంటే పగటి వేళ ఏదైనా ఒక శుభ గడియలో లేదా శుక్ల పక్షంలో, ఒక నెలలో మనకి ఫస్ట్ 15 రోజులు శుక్లపక్షం అంటారు, తర్వాత 15 రోజులు కృష్ణపక్షం అంటారు. అలాగే ఒక సంవత్సరంలో ఫస్ట్ 6 నెలలు ఉత్తరాయణం అంటారు, తర్వాత 6 నెలలు దక్షిణాయనము అని అంటారు అనమాట. మరి యోగి ఎప్పుడైతే తన శరీరాన్ని అగ్ని ప్రభావంలోను కాంతి ప్రభావంలోను పగటి వేళ మరియు శుక్లపక్షంలోను ఉత్తరాయణ సమయంలోను తన ప్రాణాన్ని వదలగలిగితే అతను ఏమవుతాడంట, ఆధ్యాత్మిక జగత్తును పొందుతాడంట, అంటే ముక్తిని పొందుతాడంట. అంటే ఇక్కడ బ్రహ్మజ్యోతిలో లీనమైతాడు అని చెప్తున్నారంట. యోగి ఇది షట్చక్ర యోగం కాబట్టి తను ముక్తిని మాత్రమే పొందుతాడు. అదే భక్తియుక్త సేవ చేసే వాళ్ళైతే గన భగవద్ధామం చేరుకుంటారు, అంటే వైకుంఠ లోకాలకు గాని గోలోక బృందావనంకి గాని చేరుకుంటారు. ఇక్కడ యోగుల గురించి చెప్తున్నారు. ఈ ఆయా సమయాలలో వాళ్ళు శరీరాన్ని విడిచినట్లయితే వాళ్ళు ముక్తిని పొందుతారు, బ్రహ్మజ్యోతిలో లీనమైతారు అని చెప్తున్నారు అనమాట. ఒకసారి భాష్యం చూడండి. జీవులు పైన తెలుపబడిన సమయంలో యాదృచ్ఛికముగా గాని ప్రయత్నపూర్వకముగా గాని దేహమును విడిచినచో వారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలుగుదురు. యోగాభ్యాసమున ప్రగతి సాధించిన యోగులు తాము దేహత్యాగమును చేయుటకు తగిన ప్రదేశమును మరియు కాలమును నిర్ణయించుకోగలరు. ఇతరులకు అట్లు సాధ్యపడదు. ఒకవేళ యాదృచ్ఛికంగా వారు ఆ శుభగడియల్లో మరణించినచో వారు తిరిగి జనన మరణ చక్రములోకి ప్రవేశించరు. లేనిచో వారు తిరిగి జన్మించుటకు అవకాశాలు ఉండును. కానీ కృష్ణ చైతన్యవంతుడైన శుద్ధ భక్తుడు తన దేహమును శుభ గడియలో విడిచినను అశుభ గడియలో విడిచినను యాదృచ్ఛికంగా లేక పూర్వ నిర్దేశానుసారము విడిచినను మరలా తిరిగి వచ్చి భయము ఏమాత్రము ఉండదు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే భక్తులకి ఆ టెన్షన్ అనేది లేదనమాట. నేను మంచి టైంలో దేహాన్ని వదులుతున్నానా, లేకపోతే అశుభ గడియల్లో వదులుతున్నానా, ఉత్తరాయణంలో వదులుతున్నానా, దక్షిణాయనంలో ప్రాణం వదులుతున్నానా, వీటన్నిటి పగల రాత్ర శుక్లపక్షమా కృష్ణపక్షమా ఇవేవి భక్తులు ఆలోచించారనమాట. వాళ్ళు ఎప్పుడు దేహాన్ని వదిలినా కూడా వాళ్ళు నిరంతరం భక్తియుక్త సేవలోనే నెలకొని ఉంటారు కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవానుని తలుసుకుంటారు. వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క దివ్య భావాన్ని పొందుతారు. ఆ తర్వాత భగవంతుని యొక్క శ్రీకృష్ణుడి యొక్క దివ్యధామంకు చేరుతారు అని చెప్తున్నారు అనమాట. ఈ కండిషన్స్ అన్ని యోగుల గురించి అన్నమాట, భక్తుల గురించి కాదు. నెక్స్ట్ 25th శ్లోకంకి వెళ్దాము. ధూమో రాత్రి తథా కృష్ణ సన్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. హరే కృష్ణ. 25th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ధూమం నందు రాత్రి అందు కృష్ణపక్షం నందు సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయం నందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగి వచ్చును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు యోగి ఎప్పుడైతే రాత్రి పూట పొగ ఆవరించి ఉన్న సమయంలో గాని, రాత్రి సమయంలో గాని, కృష్ణపక్షంలో గాని, దక్షిణాయనంలో గాని తను శరీరాన్ని విడిస్తే వాళ్ళు మళ్ళీ పునరావృత్తి అనేది ఉంటుంది. వాళ్ళు ఒకవేళ
వేదాలను అనుసరించి విద్యుక్త ధర్మాలను చేస్తే స్వర్గలోకాలకు లేదా ఇంకా అంతకంటే ఉత్తమ లోకాలకు, పైలోకాలకు, ఈ భౌతిక జగత్తులోనే పైలోకాలకు వెళ్తారు. వెళ్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ పుణ్యం అనేది క్షీణిస్తుందో మళ్ళీ మర్త్యలోకము, ఈ భూమి మీదకి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. పునర్జన్మ అనేది వాళ్ళకి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే యోగులు పగటి సమయంలో, శుక్లపక్షంలో, ఉత్తరాయణంలో అగ్ని యొక్క ప్రభావం, కాంతి యొక్క ప్రభావం ఉన్న సమయంలో దేహాన్ని విడిచిపెడితే ముక్తిని పొంది బ్రహ్మజ్యోతిలో లీనమవుతారు. దాన్నే పాత్ ఆఫ్ లైట్ అని కూడా అంటారనమాట. వీళ్ళు యోగులు, జ్ఞానులు చేసేది. అలాగే దానికి ఆపోజిట్ గా ఎవరైతే రాత్రి సమయంలో పొగ ఆవరించి ఉన్నప్పుడు కృష్ణపక్షంలో, దక్షిణాయనంలో ఎవరైతే యోగులు శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళకు మళ్ళీ పునరావృత్తి అనేది ఉంటుంది అని చెప్తున్నారు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. 26th శ్లోకంకి వెళ్దాము. శుక్లకృష్ణే గతి హ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యత్యనావృత్తిన్ అన్యయా వర్తతే పునః. హరే కృష్ణ. 26th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. 26th శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. సువర్ణ మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోకంకి చదవండి. వేదాభిప్రాయమును అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము, చీకటి మార్గం అనే 2 మార్గములు ఉన్నాయి. వెలుగులో వెళ్ళేవాడు తిరిగి రాడు, కానీ చీకటిలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పైన శ్లోకాలని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసినారు శ్రీకృష్ణ భగవానుడు. పాత్ ఆఫ్ లైట్, పాత్ ఆఫ్ డార్క్నెస్. ఎవరైతే వెలుగు మార్గంలో ఉన్నప్పుడు దేహాన్ని వదులుతారో యోగులు, వాళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనమై ముక్తిని పొంది బ్రహ్మజ్యోతిలో లీనమై మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు తిరిగి రారు. ఎవరైతే చీకటి మార్గంలో యోగులు తమ దేహాన్ని వదులుతారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో మళ్ళీ పునరావృత్తి అనేది, మళ్ళీ జన్మించాల్సిన అవసరం అనేది ఉంటుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. నైతే శృతి పార్థ జానన్యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. హరే కృష్ణ. 27 శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గంలో నెరిగినను ఎన్నడూను కలత చెందరు కనుక నీవు భక్తిలో సదా సుస్థిరుడవు కమ్ము. హరే కృష్ణ మాతాజీ. ఈ కృష్ణగతి, శుక్లగతి, ఉత్తరాయణము, దక్షిణాయనము ఇవన్నీ యోగుల గురించి. కానీ భక్తులకి ఇటువంటి అతను ఏ సమయంలో అయినా సరే దేహాన్ని నేను పగటి పూట దేహాన్ని వదులుతున్నానా, లేదా రాత్రి పూటనా, లేదా కృష్ణ పక్షమా, లేదా శుక్లపక్షమా, ఉత్తరాయణమా, దక్షిణాయనమా, కాంతి ఉందా, చీకటి ఉందా, పొగ ఉందా, వీటన్నిటికీ భక్తుడు భయపడటనమాట. భక్తుడు తను సర్వకాల సర్వావస్థల్లో భక్తియుక్త సేవలోనే నెలకొంటాడు. కాబట్టి ఖచ్చితంగా తను ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే దేహాన్ని వదిలినా కూడా నన్ను స్మరిస్తాడు. నన్ను స్మరించడం ద్వారా నన్ను పొందుతాడు. భక్తులకు ఇటువంటి భయాలు ఏవి ఉండవు అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారు? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. యోగయుక్తో అంటే ఇక్కడ యోగయుక్త అంటే భక్తి యోగం. కాబట్టి ఓ అర్జున, నువ్వు సర్వకాల సర్వావస్థల్లో భక్తి యోగివి కమ్ము, భక్తుడివి కమ్ము, సదా భక్తిలో సుస్థిరుడివి కమ్ము అని చెప్తున్నారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం రాస్తున్నారో చూడండి. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నిరంతరము నెలకొని ఉండుటయే కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండుటకు గల అత్యుత్తమ మార్గము. అదే భగవద్ధామముకు చేర్చు మార్గమును సురక్షితము, నిశ్చయము, సూటి అయినదిగా చేయును. కనుకనే భక్తుడు ఈ వివిధ మార్గములచే ఎన్నడును కలత చెందడు. ఎందుకనగా అతడు భక్తియుక్త సేవతో తాను దివ్యధామమును చేరుట నిశ్చయమని ఎరుగుటయే అందుకు కారణము. కాబట్టి భక్తుడు శ్రీకృష్ణుని యొక్క దివ్య సేవలో నెలకొనిన వ్యక్తి
వీటి గురించి ఆలోచించడు, వీటి గురించి కలత చెందడు. అన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడి మీదనే తన నమ్మకం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుని మీదనే పెట్టుకున్నాడు కాబట్టి తన మార్గము నిశ్చయము అని చెప్పి తనకు ఒక భరోసా అనేది ఉంటుందన్నమాట. హరే కృష్ణ. లాస్ట్ శ్లోకంకి వెళ్దాము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ మాతాజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. మాతాజీ, చదవండి. వేదాధ్యయనము చేతను, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము చేతను, దానముల చేతను, భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునకు ఆధ్యాత్మికములు మరియు కామ్య కర్మల ఆచరణ చేతను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలం భక్తియుక్త సేవను ఆచరించుట ద్వారానే అతడు వీటన్నిటినీ పొందుటయే గాక అంత్యమున శాశ్వత దివ్యధామమును సైతము పొందును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ముందు శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు? ఓ అర్జున, నువ్వు సర్వకాల సర్వావస్థల్లో భక్తిలో సదా సుస్థిరుడివి కమ్ము అని చెప్పినారనమాట. అంటే భక్తి యోగము అనేది చాలా ఉత్తమమైన యోగము అని చెప్పారు. అంతేకాకుండా ఈ శ్లోకంలో భక్తి యోగం యొక్క గొప్పతనం గురించి ఇంకా ఎక్కువగా చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు? వేదేషు అంటే వేదాధ్యయనము చేయడం ద్వారా ఎటువంటి పుణ్యం అయితే లభిస్తుందో, అంటే వేదాధ్యయనం చేయడం ద్వారా అంటే వేదాలను అనుసరించి మన విద్యుక్త ధర్మాలను చేయడం ద్వారా ఎటువంటి పుణ్యఫలం అయితే లభిస్తుందో, అంటే మనం వేదాలను అనుసరించి 4 ఆశ్రమాలు ఉంటాయి. ఏంటివి? బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, ఆశ్రమము, సన్యాసాశ్రమము. బ్రహ్మచర్యము అంటే ఫస్ట్ స్టూడెంట్ లైఫ్ లో స్టూడెంట్ ఏం చేయాలంట? ఈ అధ్యయనం అంతా వేదాలనంతా అధ్యయనం చేయాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గురువు గారు ఏదైతే చెప్తారో అది శ్రద్ధగా వినాలి, గురువుకి సేవ చేసుకోవాలి. ఇదంతా ఉంటుందన్నమాట బ్రహ్మచర్యంలో. ఆ తర్వాత అతను కోరుకుంటే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవచ్చు అనమాట. గృహస్థాశ్రమంలో కూడా మనము భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొనాలి. భగవంతుని యొక్క భక్తియుక్త సేవకు మనము దానం చేయాలి. అది భగవంతుని యొక్క భక్తిని ప్రచారం చేయడంలో వాళ్ళకి మనము దానం చేయాలి, వైష్ణవులను సేవించాలి. ఇవన్నీ రూల్స్ అనేటివి ఉంటాయి గృహస్థులకి. ఆ తర్వాత వానప్రస్థము అయిన తర్వాత మన ఈ భౌతిక విషయాల పట్ల మొత్తము ఆసక్తిని తగ్గించుకొని భగవంతుని పట్ల భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనాలి. ఆ తర్వాత సన్యాసాశ్రమము అని కూడా చెప్తారు. సన్యాసాశ్రమము అంటే అక్కడ ఇంకా సన్యాసాశ్రమంలో ఇంకా ఎక్కువ కఠినమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఎవరైతే ఈ వేదాలను అనుసరించి ఎవరైతే జీవితాన్ని గడుపుతారో, ఈ వేదాధ్యయనం చేస్తారో అటువంటి వాళ్లకు ఎటువంటి పుణ్యం అయితే లభిస్తుందో, ఇంకా యజ్ఞాలను ఆచరించే వాళ్ళకి ఎటువంటి పుణ్యం అయితే లభిస్తుందో, కొంతమంది కఠినమైన తపస్సులు చేస్తా ఉంటారన్నమాట. అడవులకు వెళ్తారు, తపస్సు చేస్తారు. ఇట్లా కఠినమైన తపస్సులు చేసే వాళ్లకు ఎటువంటి పుణ్యం అయితే లభిస్తుందో, దానాలు చేసే వాళ్లకు ఎటువంటి పుణ్యం అయితే లభిస్తుందో, యత్ పుణ్య ఫలం ప్రదిష్టం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం. ఇవన్నీ చేయడం వల్ల, వేదాధ్యయనం చేయడం ద్వారా, యజ్ఞాలను ఆచరించడం ద్వారా, కఠినమైన తపస్సులను ఆచరించడం ద్వారా, మరియు దానాలు చేయడం ద్వారా ఎటువంటి పుణ్యఫలం అయితే లభిస్తుందో అటువంటిది భక్తియుక్త సేవ చేసే వాళ్ళకి లభింపకపోవు అని చెప్తున్నారంట. అంటే వాళ్ళకి కూడా అవి లభిస్తాయి. అవి చేయకపోయినా కేవలం భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొన్నప్పటికీ వాళ్ళకు అవి చేసిన ఫలితం వస్తుంది, అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది అని చెప్తున్నారు. అత్యేతి తత్సర్వమిదం విదిత్వాన్. తెలుసుకో అర్జున, అత్యేతి తత్సర్వమిదం అంటే దానికంటే అతీతమైనది కూడా వస్తుంది. అంటే ఈ పుణ్యాలన్నీ చేస్తే ఉత్తమ లోకాలు వస్తాయేమో, కానీ భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తే
పరమగతిని పొందుతాము. యోగి పరం స్థానం ఉపైతి చాత్యం. యోగి అంటే ఇక్కడ భక్తి యోగి పరమైన స్థానాన్ని పొందుతాడు, అంటే భగవద్ధామాన్ని పొందుతాడు, అంటే ఆ వైకుంఠ లోకాలను కానీ లేదా ఆధ్యాత్మిక జగత్తును కానీ వైకుంఠ లోకాలకు గాని గోలోక బృందావనం గాని పొందుతాడు. అంతటి శక్తివంతమైనది ఈ భక్తి యోగము అని చెప్తున్నారనమాట. అంటే భక్తి యోగం చేసే వాళ్ళకి భౌతిక లాభము వస్తుంది, ఆధ్యాత్మిక లాభము వస్తుంది, రెండూ వస్తాయి అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో. ఇంతటితో మనకి ఈ భగవద్ ప్రాప్తి అని 8వ అధ్యాయము కంప్లీట్ అయింది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఈ 7, 8 రెండు చాప్టర్లలోనూ కూడా భక్తి యోగం గురించి చాలా భక్తి యోగం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. భక్తి యోగం ద్వారా కాకుండా మనము ఇంకా వేరే ఏ పద్ధతి ద్వారాను మనము ఆ వైకుంఠ లోకాలకు గాని లేదా భగవద్ధామమైన గోలోక వృందావనంకి గాని చేరలేము. యోగులు వీలైతే వాళ్ళ సాధన అంతా కరెక్ట్ గా ఉండి వాళ్ళ అదృష్టం బాగుంటే ఒక్కోసారి వాళ్ళు శరీరాన్ని వదిలే సమయాన్ని బట్టి మోక్షం అయితే పొందగలుగుతారు, అంటే బ్రహ్మజ్యోతిలో లీనమయ్యేంత వరకు వాళ్ళు చేయగలుగుతారు. కానీ భగవద్ధామము వైకుంఠ లోకాలు మరియు గోలోక వృందావనము చేరి అక్కడ భగవంతుని యొక్క నిత్య లీలలలో మనము పాల్గొని అనంతమైన ఆనందాన్ని, దివ్యమైన ఆనందాన్ని పొందాలి అంటే భక్తి యోగం మాత్రమే చేయాలి, దాని ద్వారానే అది లభ్యం అవుతుంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఈ 2 చాప్టర్లలో 7వ చాప్టర్లో 8వ చాప్టర్లో చెప్పారనమాట. మరి ఈ భక్తి యోగాన్ని మనం ఎలా చేయాలి అంటే మనకి ఈ శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల శ్రీకృష్ణుడే దేవాతి దేవుడు అనేది మనకు అర్థమైంది. ఆ తర్వాత హరే కృష్ణ మహామంత్రం అంటే ఈ యుగ ధర్మము హరినామ సంకీర్తనము కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు దయ వల్ల మనకు హరే కృష్ణ మహామంత్రం కూడా లభించింది. హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలు చేయడమే భక్తి యోగము, భక్తియుక్త సేవ చేయడం. ఇందులో సేవ ఏముంది మాతాజీ అనుకోవచ్చు, అంటే మనం జపం చేస్తాము, కీర్తన చేస్తాము, దీంట్లో ఏం సేవ ఉంది అంటే శ్రవణము ఉంది, కీర్తనము ఉంది. మనము హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేటప్పుడు మనము నోటితో కీర్తిస్తున్నాము, చెవులతో శ్రవణం చేస్తున్నాము, అంటే 2 జరిగిపోయినాయి అన్నమాట. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనల ద్వారా మరియు ఒక ఆధ్యాత్మిక ఆచార్యులను ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించాలి, సేవించాలి. ఆ శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల మనకు శ్రీల ప్రభుపాదులే వరల్డ్ ఆచార్య, ఆయన డిఫాల్ట్ ఆచార్య, అందరికీ ఆయన ఆచార్య. మనం ఈ బుక్ మనం చదువుతున్నాము అంటే అది మనం శ్రీల ప్రభుపాదుల నుంచి మనము వింటున్నామని అర్థం అన్నమాట. అంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి గురువుగా ఉన్నారు. ఆ తర్వాత మంత్రము తెలిసింది, హరే కృష్ణ మహామంత్రం తెలిసింది, శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు అని కూడా తెలిసింది. ఇంకా మనము ఇంకా ఒకటి ఏంటి అంటే మనం భక్తుల సాంగత్యంలో అనేది ఉండాలన్నమాట. ఎందుకు అంటే మనం ఎవరి సాంగత్యంలో ఉంటే ఆ పనులే మనకి చేయబుద్ధి అవుతుంది. డివోటీస్ అసోసియేషన్ లో ఉంటూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా మరియు మనం ఏదైతే పదార్థాలను తయారు చేసుకుంటామో అది శ్రీకృష్ణ భగవానునికి మొదటగా ఆఫర్ చేసి భోగం నైవేద్యం ఇచ్చి భగవంతునికి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఇలా చిన్న మనకి చిన్నగానే అనిపిస్తాయి. అంటే ఈ అష్టాంగ యోగంతో షట్చక్ర యోగంతో పోలిస్తే ఇవి చాలా తేలికనే, కానీ అట్ ద సేమ్ టైం చాలా శక్తివంతమైనది కూడా. ఈ భక్తి యోగం అనేది చాలా శక్తివంతమైనది అని శ్రీల ప్రభుపాదుల వారు ఈ 7-8 అధ్యాయాల చాప్టర్స్ లో భాష్యాలలో కూడా మనకి చెప్పినారనమాట. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే, డౌట్ ఉంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. అదే మాతాజీ, మీరు భక్తులు అదే ఎప్పుడు శరీరం విడవాలా అని ఏం అనుకోరు అని చెప్పినారు కదా మాతాజీ. మరి భీష్ముడు మహాభక్తుడు కదా మాతాజీ. అవును. తను శరీరం విడువుటకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేసినాడు మాతాజీ? ఓకే మాతాజీ, మామూలుగా అయితే భక్తులు ఏ టైంలో తమ శరీరాన్ని వదులుతాము అనే దాని గురించి అస్సలు పట్టించుకోరనమాట. భీష్ముడు గొప్ప భక్తుడు, శ్రీకృష్ణ భగవాను యొక్క గొప్ప భక్తుడు, మహాజన. భీష్మ పితామహ మహాజన్ అంటే మహాజనులు అని 14 మంది ఉన్నారు మనకి. వాళ్ళలో భీష్మ పితామహ కూడా ఒకరు. అయినా కూడా రమాదేవి మాతాజీ, మీరు అతను భక్తుడైనా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎందుకు వెయిట్ చేసినారు అని కదా అడుగుతున్నారు. అంటే ఇక్కడ మాతాజీ, ఇక్కడ ఉత్తరాయణం అంటే భీష్ముడు ఆ ఉత్తరాయణ కాలం గురించి వెయిట్ చేయలేదన్నమాట. ఉత్తరాయణ అనే వ్యక్తి గురించి వెయిట్ చేశారనమాట. ఉత్తరాయణ అనే వ్యక్తి ఎవరు అంటే గన శ్రీకృష్ణ భగవానుడికి ఇంకొక పేరు ఏంటి అంటే ఉత్తరాయణ అని శ్రీకృష్ణ భగవానుడికి పేరు అన్నమాట. ఉత్తరాయణ అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడి కోసం వెయిట్ చేశారనమాట. మరి శ్రీకృష్ణ భగవానుడికి ఉత్తరాయణ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఉత్తర అంటే ఉత్తరాదేవి, ఉత్తరామాత ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి. పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు, ఉత్తరాదేవి గర్భంలో పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడనమాట, ఆ గర్భము నాశనం చేయాలి అని చెప్పి. అప్పుడు ఉత్తరాదేవి పరిగెత్తుకుంటా వస్తుందన్నమాట. అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకకు బయలుదేరుతా ఉంటాడు, రథంలో ఉంటారు. ఆ సమయంలో ఉత్తరామాత పరిగెత్తుకుంటా వచ్చి, పాహి పాహి మహాయోగి దేవదేవ జగత్పతే, నన్ను కాపాడండి, ఏదో ఒక అగ్ని బాణము నా దగ్గరికి వస్తుంది, నన్ను కాపాడండి, కావాలంటే నా ప్రాణం తీసుకోండి, నా గర్భంలో ఉన్న శిశువుకి ఎటువంటి హాని కలగకుండా కాపాడండి, పాహి పాహి అని అంటుందన్నమాట. అంటే ఉత్తరాదేవి అయన్న అంటే ఆశ్రయించడం, ఉత్తరాయణ అంటే ఉత్తరాదేవి ఎవరిని ఆశ్రయించింది, శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించింది. కాబట్టి శ్రీకృష్ణుడికి ఉత్తరాయణ అనే పేరు కూడా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, ఆమె అలా ప్రేయర్ చేయగానే శ్రీకృష్ణ భగవానుడు వెంటనే ఉత్తరామాత గర్భంలోకి ప్రవేశించారు. ఉత్తరామాత గర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మాస్త్రాన్ని తన సుదర్శన చక్రంతో నిర్వీర్యం చేసినారనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తరామాత గర్భాన్ని ఆశ్రయం పొందారు, ఉత్తరామాత గర్భంలో ఆశ్రయం పొందారు. కాబట్టి ఉత్తరాయణ అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఉత్తరామాత ఎవరినైతే ఆశ్రయించిందో, లేదా ఎవరి గర్భాన్ని అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆశ్రయించారో, కాబట్టి శ్రీకృష్ణ భగవానుడిని ఉత్తరాయణ అంటారు. భీష్ముడు వేచి ఉన్నది ఉత్తరాయణ పుణ్యకాలం గురించి కాదు, శ్రీకృష్ణ భగవానుడి కోసం వేచి ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. నెక్స్ట్ బుధవారము 9th చాప్టర్ చెప్పుకుందాము, పరమ గుహ్య జ్ఞానము. ఎవరికి ఏం డౌట్స్ లేదు అంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ ముగిస్తాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.